ఇక్కడ మనమందరం కూడా కాళేశ్వరరావు గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబా పూలే గారు, ఇంకా ఎంతోమంది సంఘ సంస్కర్తలు, ముఖ్యంగా మనలో చైతన్యం తెచ్చింది వారు, రాజ్యాంగాన్ని ఇచ్చింది వారు. అందరూ చెప్పేది ఒక్కటే, విద్య వ్యక్తిత్వ వికాసానికే కాదు, విద్య సమాజ వికాసానికి. సమాజంలో ఉన్న అసమానతలను తగ్గించడానికి ఏదైనా సాధన ఉందంటే అది విద్య మాత్రమే సాధించగలుగుతుంది. అందరి అసమానతల్ని రూపమాపి సమాజాన్ని సమాజంగా నడిపించడానికి విద్య నిజమైన ఆయుధం, నిజమైన సాధనం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అందుకోసమే అన్ని వర్గాలకి, అందరికీ కూడా విద్య అందుబాటులో ఉండాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. స్టూడెంట్ అప్పటి నుంచి మేమంతా కూడా కలిసి రాజకీయాల్లో కలిసి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ఎప్పటి నుంచో నేను చాలా అన్నీ చూస్తున్నాను. కానీ ఇక్కడ పార్టీలకు అతీతంగా కూడా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి సమాజం పట్ల బాధ్యతాయుతమైన ఒక వ్యక్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పటిష్టమైన గట్టి మనసున్న వ్యక్తి. సమాజంలో పేదవాడు దేనికి చేయించకూడదు అనేది ఆయన ఉద్దేశం. చాలామంది వెక్కిరించారు, చాలామంది మీరు ఇంటింటికి పట్టుకెళ్ళడం ఏంటన్నారు, దీనికి ఒక వ్యవస్థ పెట్టడం ఏంటన్నారు, వాలంటీర్ ద్వారా ఇంటికి ఎందుకు ఇవ్వాలన్నారు. ఆయన ఉద్దేశం ఒక్కటే, ప్రభుత్వం ఇచ్చింది ఒక బిడ్డలాగో ఒక తండ్రిలాగో ఇవ్వాలి తప్ప నువ్వు చేస్తే మేము వేసాం అనేలాగా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఆడబిడ్డలకైనా ముఖ్యంగా తల్లులకి, అట్టడుగు వర్గాల్లో, బలహీన వర్గాల్లో, పాపం ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఆడబిడ్డలకి చదువు విషయంలో అందరూ బాగుండాలని చెప్పి మరి అమ్మఒడి కార్యక్రమం పెట్టారంటే ఎంత మంచి ఆలోచన మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మనం అందరం కూడా ఈరోజు మేధోమథన సదస్సు పెట్టడం జరిగింది. నిజమే, మేధోమథనం జరగాలి, అందరూ మాట్లాడాలి, అందరూ వాయిస్ రైజ్ చేయాలి, అందరూ దీన్ని సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఆలోచన చేయాలి. మేధావులు నెమ్మదైపోతే, మేధావులు దేన్ని పట్టించుకోకపోతే సమాజం చాలా దెబ్బతినే పరిస్థితులు వస్తాయి. అందుకే మరొకసారి నేను శ్రవణ్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆయన మంచి మార్గం మొదలుపెట్టారు. రోజు కాకినాడ వరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని పెట్టి అందరిలో చైతన్యం చేయడానికి తీసుకున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముందే చాలా విషయాల్లో, ఈ 1.5 సంవత్సరాల్లో చాలా విషయాల్లో చాలా ఇబ్బందులు, చాలా ప్రజలకి చాలా ఇబ్బందులు కలిగించారు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు స్పందించారు. కానీ ఎప్పుడైతే పేద బడుగు బలహీన వర్గాలకి వైద్య విద్యని దూరం చేయాలనుకుంటున్నారు, ఆర్థికంగా వారిని నష్టపరచాలనుకుంటున్నారు, పేద పిల్లలు మరి గవర్నమెంట్ కాలేజీలో సీటు రాకపోతే మానేసే పరిస్థితి, పేద బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి వర్గాలు ఎక్కడికెక్కడికో ఒక 50 లక్షలు 60 లక్షలు తగ్గుతాయని పాపం ఎక్కడికో చైనాకి, ఏదో ఇతర దేశాలకి, ఉక్రెయిన్కి, రష్యాకి, ఎక్కడెక్కడో దేశాలకి వెళ్ళిపోయే పరిస్థితులు మనం చూస్తున్నాం. మన దేశం నుంచి వెళ్తున్నారు, మన రాష్ట్రం నుంచి వెళ్తున్నారు, మన ఊరు నుంచి వెళ్తున్నారు. ఆ భాష రాదు, అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, అయినా వైద్య విద్యను అభ్యసించాలని చెప్పి తల్లిదండ్రులు అన్ని ప్రాణాలు గుండెలో గుప్పెట్లో పెట్టుకుని పిల్లలు పంపించి చదివించుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితుల నుంచి నా రాష్ట్రంలో నేను దూరం చేయాలని చెప్పి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడమే పెద్ద విజయం కింద లెక్క. అలాంటిది వీటన్నిటిని తీసుకెళ్ళి ప్రైవేట్ పరం చేసి, కేవలం ప్రైవేట్ పరం చేయడం వల్ల కొంతమంది వ్యక్తులకి లాభం ఉండొచ్చు. ఇప్పుడు ఇప్పుడే మా దీప్తి గారు చెప్పడం జరిగింది, వాళ్ళ బాబుకి రంగరాయ కాలేజీలో వచ్చి మెడికల్ కాలేజీ, అది ఏ ప్రైవేట్ కాలేజీలో మంచి కాలేజీలో తీసుకోవాలంటే 1.5 చెల్లించాల్సి ఉంది. అందరూ చేయగలుగుతారా? వైద్య విద్యను అభ్యసించాలనుకున్న వాళ్ళు అక్కడితో తమ ఆశలు వదిలించుకుని ఏదో దొరికిన చదువుకునే పరిస్థితుల్లో ఉంటారు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి చాలా ఉన్నాయి, ఇది కూడా అట్లాగే జరుగుతుంది తప్పకుండా. మన ప్రయత్న లోపం లేకుండా మనం అందరం కూడా ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా సోదరులు జడా శ్రవణ్ గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. ఉండటానికి చట్టం పరిమితి లేదు, అది తీపిచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది, అది నేనే చేస్తాను. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, కన్నబాబు గారు సిద్ధాంతపరమైన నివేదాలు ఉంటే ఉండొచ్చు,
మేడం గీతా గారు 24/7 ప్రజల కోసం కష్టపడతారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, ఇక్కడ కూర్చున్న సిపిఐ అన్న, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఎం, వీళ్ళందరూ 24 గంటలు ప్రజల దగ్గర ఉంటాం. మాకు ఇంకో వ్యాపకం ఉండదు.